హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను ఎక్స్ప్లోర్. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైతే చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది నా మీద ప్రేమతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకా కొంతమంది నా మీద రెస్పెక్ట్ తోటి, ఇంకా కొంతమంది నా మీద భయంతో కూడా చేసుకున్నారండి. భయంతో అంటే ఎక్కడ తిడుతుంది రాక్షసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అని కూడా కొంతమంది చేసుకున్నారు. అండ్ ఎనివే నేను హ్యాపీగా ఉన్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. అండ్ నాకు ఇంకొక విషయం ఏంటంటే, ఎవరో నాకు కామెంట్ చేశారు, 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు సింగపూర్ రావచ్చు అని అడిగారు. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా మీరు అది చూడండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సింగపూర్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి. ఎనివే మీరు మళ్ళీ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రాలేరండి. అట్లీస్ట్ 1 year ఎబ్బో కన్ఫర్మ్గా ఉండాలి, అది జిఎన్ఎం అయినా కానీ బీఎస్సీ అయినా కానీ. థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు. ఇంకా కామెంట్ చేయండి, మీకు ఏ టాపిక్ మీద మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని మీరు అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ అండి, నేను 2 days వరకు మీకు తొందరగా రిప్లై ఇవ్వలేకపోయాను. అండ్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రాసెస్ ఏంటి అని అంటే, సింగపూర్ రావడానికి ప్రాసెస్ ఏంటి, అసలు అది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తే మనకు ఎప్పుడో ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని మంత్స్కి ఎలా ఎండ్ అవుతుందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఏంటి అని అంటే, సింగపూర్ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు కన్ఫర్మ్గా 6 months ఆఫ్ ప్రాసెస్ అయితే మీకు ఉంటుందండి. ఈ 6 months ఆఫ్ ప్రాసెస్లో మీకు వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంత అమౌంట్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మీరు ఇంటర్వ్యూకి ఎప్పుడు ఇంటర్వ్యూకి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. దీని మీద నేను టాపిక్ ఏం చేస్తున్నానంటే, ఇంటర్వ్యూ ఉన్న ఎస్ఎన్బి ఎగ్జామ్ టిప్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే, ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలని చెప్తానండి. సో మీరు ఒకవేళ కన్ఫర్మ్ అయ్యారు, నేను సింగపూర్ వెళ్తానని మీరు ఆలోచన మీ మైండ్లోకి వస్తే, ఒకవేళ చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు ఏజెంట్ వాళ్ళను ఇప్పుడు కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ప్రాసెస్ అలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే, మీకు ఒక ఎగ్జామ్ ఇంటర్వ్యూ కోసం ఒక షెడ్యూల్ ఇస్తారండి. అది 3 days అయినా కానీ 4 days కానీ, ఆ గ్యాప్లో మీకు వాళ్ళు బ్యాచ్ వైజ్గా తీసుకుంటారు. ఆ బ్యాచ్లో మీరు ఏ బ్యాచ్కి రిలేటెడ్ ఉంటే ఆ బ్యాచ్ టైంలో మీకు ఇంటర్వ్యూ వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసే ముందు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటని కూడా వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఏంటంటే, గ్లోబల్ ప్లేస్మెంట్ వాళ్ళ ప్రకారం చూస్తే ఏంటంటే, ఇంటర్వ్యూ బిఫోర్ మీరు ఖచ్చితంగా 5,000 rupees అయితే పే చేయాలండి. ఎందుకంటే వాళ్ళు మీ ఫామ్స్ ఫిల్ చేసుకున్నందుకు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, అండ్ ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే రోజు జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తారండి. ఈచ్ పర్సన్కి ఇండివిజువల్గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి, అందులో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని ఆ డే మాత్రం చెప్పారండి. ఒక రోజు ఎక్స్ట్రా తీసుకొని ఒక 2 days కన్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ మీరు ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఆర్ఎన్కి ఇచ్చారా ఈఎన్కి ఇచ్చారా అది తెలిస్తే, ఒకవేళ మీరు ఆర్ఎన్కి ఇచ్చారనుకోండి, అన్ఫార్చునేట్గా మీరు ఇంటర్వ్యూలో మీరు క్లియర్ చేయకపోతే దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది అనుకోండి, ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, అకార్డింగ్ టు గ్లోబల్ ప్లేస్మెంట్ వాళ్ళది 10,000 rupees మీరు పే చేయాలండి. దేనికి అని అనుకుంటున్నారా? ఎగ్జామ్ షెడ్యూల్ ఇస్తారు మీకు. ఎగ్జామ్ షెడ్యూల్ అది ఎక్కడ ఇస్తారు, ఎలా రాస్తారు అని మీరు అడిగితే, ఎగ్జామ్ అనేది చెన్నైలో అయినా ఉంటుంది, లేకపోతే బెంగళూరులోనైనా ఉంటుందండి. ఒక 1 month గ్యాప్లో, లేకపోతే ఒక 15 days గ్యాప్లో మీకు ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఉందో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఎగ్జామ్స్ దానికి ఇచ్చినప్పుడు ఏంటంటే, మీరు 10,000 rupees డిపాజిట్ చేసిన తర్వాత ఈ 10,000 కూడా మీరు ఏదైతే మనీ వాళ్ళకు ఫుల్ అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్లో ఖచ్చితంగా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారన్నమాట. ఒకవేళ వాళ్ళు గ్లోబల్ ప్లేస్మెంట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎలా అడిగంటే 1,55,000 వరకు ఇన్స్టాల్మెంట్లో పే చేయాలని అడిగారు. ఇప్పుడు కూడా అంతే అమౌంట్ ఉంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు పే చేసేది వాళ్ళు అందులో క్యాల్కులేట్ చేసుకుంటారు అన్నమాట. దాని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీరు 10,000 ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ కాకపోతే ఎలా ఏంటి అని మీరు భయపడకండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకవేళ మీరు క్లియర్ అయ్యింది అనుకోండి, మీరు అనుకున్న మీ గోల్ మీరు రీచ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది.
కాలేదనుకోండి వాళ్ళు మీకు సెకండ్ అటెంప్ట్ కూడా ఇస్తారన్నమాట. మళ్ళీ వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి లేకపోతే ఎలానో ప్రాసెస్ సెకండ్ అటెంప్ట్ కూడా మీకు ఇస్తారు. అది కూడా మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే లో గ్రేడ్లో మీరు వెళ్ళగలుగుతారని వీళ్ళు అడుగుతారన్నమాట. మీకు అది అందరికి అడుగుతారని కాదు, వాళ్ళ స్టాఫ్ రిక్వైర్మెంట్ని బట్టి అడుగుతారు. సో మీరు లో గ్రేడ్లో యాక్సెప్ట్ చేశారనుకోండి, అంటే ఇప్పుడు హెచ్సిఏలా కానీ ఈఎన్గా రావాలనుకోనండి, వచ్చినాక వాళ్ళు చెప్తారన్నమాట. ఈఎన్గా వచ్చినప్పుడు 2 years తర్వాత మళ్ళీ మీరు ఆర్ఎన్ ఎగ్జామ్ రాసుకోవడానికి పాసిబుల్ ఉంటుందా లేదని అడిగితే ఎస్ఎన్బి ఎగ్జామ్ అనేది ఒక 2 attempts మాత్రమే చేయాలి ఆర్ఎన్. సో మీరేంటి అని అంటే 2 times ఆర్ఎన్గా మీరు ఎగ్జామ్ రాశారండి, ఇంకా ఆర్ఎన్గా మీరు అవ్వలేరండి సింగపూర్లో. అందుకని మీరు ఒకవేళ ఈఎన్ అవుతారనుకోండి, 2 times ఈఎన్ అనుకుంటే 4 times రాయొచ్చు, హెచ్సిఏ కూడా 4 times రాయడానికి ఉండదు అన్నమాట ఎగ్జామ్. ఎనీవే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదనండి. ఒక్కసారి మీరు ఫెయిల్ అయినా ఇంకోసారి ఎలా రాయాలనే విషయం మీకు అర్థమైపోతుంది. సో దానికోసం నేను వేరే వీడియోలో టిప్స్ ఏంటిది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ కూడా మీరు క్లియర్ అయిపోయింది అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అనుకోండి, ఎగ్జామ్ రిజల్ట్కి అట్లీస్ట్ 1 month వాళ్ళు టైం తీసుకుంటారు. వాళ్ళు ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందంటే మీకు ఒక మెసేజ్ వాళ్ళు పంపిస్తారండి. కంగ్రాచులేషన్స్ సో అండ్ సో హాస్పిటల్కి మీరు సెలెక్ట్ అయ్యారు యాజ్ ఎ స్టాఫ్ నర్స్ లాగా అని మీకు చెప్తారన్నమాట. అప్పుడు మీరు ఏంటంటే ఈ 6 months గ్యాప్లో వాళ్ళు మిమ్మల్ని మెడికల్స్ అడుగుతారు అండ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతూనే ఉంటారు. మీరు ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళు ఎప్పుడు మీకు మెడికల్స్ ఇవ్వాలి అండ్ ఏంటి అని అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ టోటల్ అమౌంట్ ఎప్పుడు పే చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో నేను ఒకవేళ మీరు బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు ఈఎన్ లాగా వచ్చారనుకోండి, సింగపూర్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అంటే మీరు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ తోటి మీరు కొంచెము కాంటాక్ట్ అయిపోతూ ఉంటే మీకు ఇక్కడ ఏమేమి యూజ్ చేయాలి, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అండ్ కొత్త ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈఎన్ నుండి ఆర్ఎన్కి వెళ్ళడానికి 2 years మీరు వర్క్ చేయాలి ఈఎన్ లాగా, ఆర్ఎన్లో ఎగ్జామ్ రాయాలి అని అంటే. సో ఆ 2 yearsలో అసలు సింగపూర్లో ఏమేమి జరుగుతుంది, పేషెంట్ల దగ్గర ఎలా ఉండాలి అండ్ కొలీగ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మీరు ఈఎన్ లాగా వచ్చడంతో తక్కువ కొంచెం లో గ్రేడ్లో వస్తే మీకు వార్డ్ ఎన్విరాన్మెంట్ అంతా మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఆర్ఎన్ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు క్వాలిఫై అనుకోండి, అప్పుడు మీకు హాస్పిటల్లో అంటే మీరున్న వార్డు మొత్తం మీకు తెలిసిపోవడం వల్ల మీకు ఆర్ఎన్ లాగా వర్క్ చేసేటప్పుడు చాలా బర్డన్ అనిపించదు అన్నమాట. ఎందుకంటే మీరు అన్ని ఫెమిలరైజేషన్ అయిపోతారన్నమాట వార్డు మొత్తానికి. అప్పుడు మీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్ఎన్ రావడానికి ఇంకా 4 years ఎక్స్పీరియన్స్ వరకు ఇండియాలో వర్క్ చేసే టైంలో మీరు ఇక్కడికి ఒక 2 years ముందే వస్తే ఈఎన్ లాగా వర్క్ చేసుకొని మనీ కూడా ఎక్కువగా మీరు సేవింగ్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందండి. వచ్చినాక ఈఎన్ లాగా వచ్చి 2 yearsలో మళ్ళీ మీరు ఆర్ఎన్ ఎగ్జామ్ ఒకవేళ ఇండియాలో రాయకపోతే ఇక్కడ రాయాలి. ఒకవేళ ఇండియాలో 2 times మీరు ఆర్ఎన్ లాగా ఫెయిల్ అయ్యారనుకోండి, అది పాసిబుల్ ఉండదు, మీరు ఈఎన్ లాగానే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఇంకొక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మీకు చెప్పాల్సింది, మీరు ఏ ఫీల్డ్లో వచ్చినా, ఈఎన్ వచ్చినా ఆర్ఎన్ వచ్చినా హెచ్సిఏ లాగా వచ్చినా కూడా సింగపూర్లో మీకు ఏంటంటే 6 months ఆఫ్ టైంలో మిమ్మల్ని ప్రొబేషన్ పీరియడ్ అంటారు దాన్ని, మీరు జాయిన్ అయిన డేట్ నుండి 6 months వరకు క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైంలో మిమ్మల్ని మీ వర్క్ని చూసి మిమ్మల్ని కన్ఫర్మ్ చేయాలా లేదా అని వీళ్ళు డిసైడ్ చేస్తారు హాస్పిటల్ వాళ్ళు. అంటే ఏంటి నాకు అర్థం కాలేదని మీరు అనుకుంటున్నారా, ఇక్కడ ఒక చెక్ లిస్ట్ ఇస్తారండి. చెక్ లిస్ట్ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ ఆ చెక్ లిస్ట్లో మీకు రాసి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఇంకో 2 ప్రిసెప్టార్స్ ఇస్తారన్నమాట. ప్రిసెప్టార్స్ అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని లీడ్ చేస్తారన్నమాట. ఎలా పేషెంట్ని డీల్ చేయాలి, పేషెంట్కి ఇప్పుడు బీపీ తక్కువ అయితే ఏం చేయాలి అండ్ ప్రాసెస్ ఏంటి, అసలు పేషెంట్స్లతో ఎలా మాట్లాడాలి, ఎలా వర్క్ అనేది మనము ఇన్స్ట్రుమెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, అంతా 6 monthsలో మీకు ట్రైనింగ్ ఇచ్చేస్తారన్నమాట. ఒకవేళ ఈ 6 monthsలో మీరు కంప్లీట్ చేయలేదనుకోండి, అప్పుడు మీ ప్రొబేషన్ పీరియడ్ అనేది పెరుగుతుంది 1 year వరకు. అప్పుడు కూడా మీరు కన్ఫర్మ్ చేయలేదనుకోండి, అప్పుడు మీది ఇండియాకి వెళ్ళమని చెప్పేస్తారండి. కానీ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ అట్లా పంపించడానికి ఏం చూడరండి, కంప్లీట్ చేయడానికి చూస్తారు. మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, అంటే ప్రొసీజర్స్ నేర్చుకోవడము, వాళ్ళ ప్రతి ఒక్క దగ్గర మీరు ఎవరైతే మీరు ఆ రోజు మీకు ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర సైన్ చేయించుకోవడము అండ్ ప్రతి ఒక్కటి మీ అన్ని నేర్చుకోవడానికి మీరు కొంచెము కష్టపడాలి 6 months వరకు. వన్స్ మీరు కంప్లీట్ అయిపోయిన ప్రొబేషన్ అన్నప్పుడు అప్పుడు మీరంటే ఇండివిజువల్గా మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. అప్పుడు మీకు ట్రైనర్స్ ఎవరు మీకు ఇలా చేయాలి అలా చేయాలి మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు, మీ ఓన్గా మీరే చేయాల్సి ఉంటుందండి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రిసెప్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మేజర్ రోలు
వాళ్ళు మేజర్ రోల్ మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఎలా అనంటే వాళ్ళు చెప్పినట్టు మీరు ఫాలో అవుతే, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవుతే మీ ప్రొఫెషన్ చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. లేదు మీరు తొందరగా అర్థం చేసుకుంటారు అండ్ తొందరగా మంచిగా వర్క్ అర్థమవుతుంది, మీరు వర్క్ నేర్చుకోగలుగుతారు అని అంటే వాళ్ళు 4 monthsలో కూడా మిమ్మల్ని ప్రొఫెషన్ కంప్లీట్ చేపిస్తారన్నమాట. అది డిపెండ్ అంతా మన వర్క్ మీద ఉంటుంది అండ్ డిపెండ్ అంతా హాస్పిటల్లో స్టాఫ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అందుకనే మనం అన్ని విషయాల్లో మన ఎమోషనల్గా ఫిజికల్గా అన్ని విషయాల్లో కొంచెం కంట్రోలబుల్గా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకో విషయం ఏమిటనంటే ఇప్పుడు అయిపోయింది, ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, మీరు ఇక్కడికి వచ్చారు, వర్క్ నేర్చుకుంటున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు అసలు ఎలా నేను కేసులు డీల్ చేయాలి RN అయితే కొంచెం కష్టం ఉంటుంది. ఒక 1 month 2 months వరకు 6 months అయిపోయిన తర్వాత మీ ప్రొఫెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీరు ఇండివిజువల్గా డీల్ చేసేటప్పుడు కొంచెం భయం అవుతుంది. ఎందుకనంటే కొంచెము ఒకరు ఉన్నప్పుడు మనం తప్పు చేస్తే వాళ్ళు మనల్ని ఆపుతూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మనకు అప్పుడు భయం లేదు. కానీ ఇప్పుడు మనం ఇండివిజువల్గా ప్రతి ఒక్కటి చేయాలి. సింగపూర్లో అయినా చిన్న మైన్యూర్ పాయింట్ కూడా వాళ్ళు చాలా పెద్దగా చూపిస్తారండి. మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి తిట్టరు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చెప్పాలి, ఏంటి, ఎలా మాట్లాడాలి, పేషెంట్లతోటి ఎలా ఉండాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే రోల్ కాల్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. మార్నింగ్ డ్యూటీ వాళ్ళకు, ఈవినింగ్ డ్యూటీ వాళ్ళకు, నైట్ డ్యూటీ వాళ్ళకు 3 shiftsలో అట్లీస్ట్ ఒక 15 minutes వరకు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏం జరిగింది, ఏమైనా ఇష్యూ అయినాయా, ఎవరైనా పేషెంట్ వాళ్ళు గొడవ చేస్తారా, అసలు చేస్తే దేనికోసం చేశారు, ఏ పేషెంట్ ఎలా ఉండాలి జాగ్రత్తగా, ఏమన్నా ఇన్స్ట్రుమెంట్స్ ఖరాబ్ అయినా, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోల్ కాల్లో ఈచ్ స్టాఫ్ తోటి ఎలా బిహేవ్ చేయాలి అండ్ పేషెంట్లతో ఎలా పేషెంట్లతో మనం డీల్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట వాళ్ళు మనకు. అప్పుడు ఏంటి అని అంటే ఆ రోల్ కాల్ మనకు కొన్ని కొత్త ప్రాసెస్ ఏమైనా స్టార్ట్ చేయబోతున్నా, కొత్త మెడిసిన్ రావాలన్నా, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు తీసుకొస్తానన్నా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీ వేలో మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా మరి RN వస్తే బెటర్ కదా, EN ఎందుకు అని మీరు EN గురించి ఎందుకు చెప్తున్నారని మీరు నన్ను అడిగితే, మీరు RN లాగా వచ్చినప్పుడు ఏంటంటే మీకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే మీరు EN వర్క్ చేయాలి, RN వర్క్ చేయాలి అండ్ HCA వర్క్ కూడా మీరే చేయాలి. అంటే మీరు అన్నీ నేర్చుకోవాలన్నమాట. EN లాగా RN లాగా, ఎందుకంటే మీరే వాళ్ళని లీడ్ చేసేవాళ్ళు కాబట్టి, మీ జూనియర్స్ని మీరు లీడ్ చేస్తారు కాబట్టి మీకు వారు మొత్తం తెలిసి ఉండాలి. వార్డులు మొత్తం ఎట్లా ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలి అన్నీ తెలిసి ఉండాలి. మొత్తం మీ జూనియర్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. మీ జూనియర్స్ మీకు చెక్ చేస్తారు, అంటే ఆయన వైటల్ చెక్ చేస్తారు, డైపర్ చేంజ్ చేస్తారు నీ పేషెంట్ల, కానీ మీరు ప్రతిసారి అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి వేరే పేషెంట్ దగ్గర వాళ్ళకి బిజీ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు మీ వర్క్ను మీ పేషెంట్లకు మీరు కూడా చేయాల్సిన సమయం వస్తుంది. ప్రజెంట్ సింగపూర్లో ఉన్న రూల్ ఏంటంటే నువ్వు HCA లాగా చేసినా, EN లాగా చేసినా, RN లాగా చేసినా కూడా జూనియర్ వరకు మొత్తం మీకు 1 month వరకు ఖచ్చితంగా జూనియర్ డ్యూటీస్ వేస్తారనమాట. అసలు జూనియర్ అంటే ఏంటి, జూనియర్ వర్క్ ఏంటిది ఏంటని మీకు కన్ఫ్యూషన్ అవుతే, మార్నింగ్ మీరు వచ్చినప్పటి నుండి పేషెంట్కు ఒక షిఫ్ట్లో 2 times మనము వైటల్ చెక్ చేసుకోవాలి అండ్ డైపర్ 2 times చెక్ చేయాలి, పేషెంట్లకు ఫుడ్ అవన్నీ పెట్టాలి, ఏమైనా ప్రొసీజర్స్ ఉంటే తీసుకెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ, ఇప్పుడు పేషెంట్ వ్యక్తిగత ప్రాసెస్లు అన్నీ మన జూనియర్స్ అన్నీ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే RN అయితే డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం, మెడికేషన్స్ ఎలా ఉన్నా ఫాలో అప్ అవుతాం కదా. ఆ టైంలో నీ జూనియర్ మీ దగ్గర లేకపోతే నీకు ఆ విషయాలన్నీ తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే రైల్స్ టు ఫీడ్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, మనం ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి లేదు. అండ్ ఫీడింగ్ ట్యూబ్ ఉంటాయి కదా, దాంతో ఇస్తాం లేదు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ టైప్ ప్రోటోకాల్, 50cc సిరంజ్ యూజ్ చేస్తారు, కరెక్ట్ అమౌంట్ ఇవ్వాలి, అవన్నీ కొంచెం ప్రాసెస్ క్యాల్కులేషన్స్ ఉంటాయి అన్నమాట. అవి మీకు ఏం తెలియకపోతే నువ్వు పేషెంట్కి ఫీడ్ ఇవ్వడానికి నువ్వు సైన్ కాకపోయింది అనుకోండి, నీ చెక్ లిస్ట్ కంప్లీట్ అవ్వకపోతే అసలు కన్ఫర్మ్ ఉంటుంది మీరు అక్కడ చేయడానికి కూడా. సో అందుకనే ఫస్ట్ మీరు EN లాగా RN లాగా 1 year మీ ఇక్కడికి వచ్చినాక 1 month ఖచ్చితంగా మీరు HCA లాగా EN లాగా వర్క్ చేయాలి. అవి మొత్తం మీరు కేసులను మొత్తం డీల్ చేయించినప్పుడే మీకు అప్పుడు మీరు RN వర్క్ నేర్చుకోవడానికి వాళ్ళు చెక్ లిస్ట్ను మీరు ఫాలో అప్ చేయమని వాళ్ళ ప్రిసెప్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే, ఫైనల్ మీకు జూనియర్ వర్క్లో 1 month 15 daysలో మీకు వచ్చేసింది. అప్పుడు మీరు RN వర్క్ చేస్తున్నారన్నమాట. అంటే మెడికేషన్స్ ఇవ్వడం ఎలా, పేషెంట్కు డాక్టర్కి ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ఏంటి అసలు ప్రాసెస్, మొబైల్ యాప్స్ ఒకవేళ డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడానికి ఎలాంటి యాప్స్ యూజ్ చేయాలి, అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు గైడ్ చేస్తూ ఉంటారు, కంటిన్యూస్ గైడ్ చేస్తారన్నమాట. సో సింగపూర్లో ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఒక ప్రాసెస్ చేసుకుంటే ఆ ప్రాసెస్ అలానే ఉంటుంది అని అనుకోవడము రాంగ్. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ అనేది
డిఫరెంట్గా చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రాసెస్లో మనం కొంచెము నేర్చుకుంటే మనకి ఇంకా ఏమైనా చేంజెస్ వచ్చినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏమిటంటే ఇట్లా ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అని అంటే మన బిహేవియర్ కూడా వీళ్ళు చూస్తారండి. అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, పేషెంట్లతో ఎలా మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటనంటే గట్టిగా పేషెంట్లతో మాట్లాడము, పేషెంట్లను ఇరిటేట్ చేయడం అలాంటివి ఉండవు. ఎందుకంటే నేను జనరల్ వాళ్ళు చేస్తున్నా కాబట్టి కాన్షియస్ పేషెంట్స్ ఉంటారు. మనం మాట్లాడే ప్రతి ఒక్కటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి మనం నచ్చలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ ఖచ్చితంగా మన సూపర్వైజర్ వరకు వెళ్ళిపోతుందండి. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను ఎవరిని భయపెట్టడానికి చెప్పట్లేదు, కేర్ఫుల్గా ఉండాలి అండ్ వారికి ఎలా చేయాలని దాని గురించి చెప్తున్నాను. ఎందుకు ఇలా నేను వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్ నాకు ప్రాసెస్ ఏంటో చెప్పారు, కానీ ఇక్కడికి వచ్చినాక ఇంత ఘోరంగా అంటే ఇంత పాలసీస్ ఇంత ప్రోటోకాల్స్ ఉంటాయన్న విషయం నాకు మెల్లమెల్లగా అది నిలుచుకుంటేనే అర్థమైంది. సో అది నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. సో ఇంకా నా వీడియోస్ మీరు చూస్తూ ఉండండి. మీకు కూడా ఇంకా సింగపూర్ రావాలని ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది ఫాలో అప్ అవ్వచ్చు. నేను ఇంకొక విషయం చెప్పాల్సిందంటే సింగపూర్ మీకు ఇష్టం లేదు, రావడం లేదు, మీకు యూకే వెళ్ళాలని అనుకున్నా కూడా మీరు యూకేకు కొన్ని రోజుల నుండి ప్లాన్ చేస్తూనే ఎగ్జామ్ కోసం రాస్తూ క్లియర్ చేయలేకపోతే మీరు ఫస్ట్ ఒకసారి ఏమంటారు ఇక్కడికి సింగపూర్ కూడా ట్రై చేయండి. ఎస్ఎన్బి ఎగ్జామ్ రాసి మీరు పాస్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్ నేర్చుకుంటూ మీరు యూకేకి మళ్ళీ ప్రాక్టీస్ చేయవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు అమౌంట్ వస్తుంది. ఇక్కడ సింగపూర్ ప్రోటోకాల్, యూకే ఇవన్నీ కొంచెము అంటే చాలా డెవలప్డ్ కొంచెం కంట్రీలు కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట మీరు యూకే వెళ్ళడానికి కూడా. అందుకని ఇక్కడికి వచ్చి మీరు మనీ చేసుకోవచ్చు, మనీ సేవింగ్ చేసుకోవచ్చు అండ్ కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్తో మీరు హ్యాండిల్ చేయవచ్చు. ప్రాసెస్ ఏంటో కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. అందుకనే మీరు ముందుగానే ఇక్కడికి వచ్చినా కూడా మీకు అలా బెనిఫిట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే అన్ని విషయాల్లో మీరు అంతా తెలుసుకున్నారు కదా, మీరు ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఉంది కదా. నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జామ్ టిప్స్ ఇవన్నీ నేను చెప్తానన్నా కదా. మీకు ఒకవేళ ప్రాసెస్ ఇంకేమన్నా ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే నాకు ఇంకా కామెంట్ పెట్టండి, నేను దాని మీద కూడా మీకు ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా మీకు క్లియర్గా ఏమైనా కంటెంట్ కావాలి అనుకున్నా కూడా నేను మీకు దాని మీద కూడా నేను మంచిగా క్లియర్గా నేర్చుకొని మీకు ఇంకా కొత్త కొత్త పాలసీస్ ఏమైనా వచ్చినా కూడా అండ్ కొత్త కొత్త ఏజెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పడం కానీ, ఒకవేళ మీరు సింగపూర్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ రూమ్లో ఉండాలి, అసలు ఎక్కడ ఉంటారు, ఇక్కడికి వచ్చినాక మనం ఎవరు టేక్ కేర్ చేస్తారు, ఇవన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇలా ప్రతి ఎగ్జామ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయినాక ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మంచి ఏమంటారు మనీ సేవింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతూ ఉండి అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెము బెనిఫిట్స్ కూడా హాస్పిటల్ నుండి వస్తాయండి. దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను మీకు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఈ ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటి అని అంటే ఎవరికైతే అసలు గైడెన్స్ లేదో కంప్లీట్గా ఎలా రావాలి ఏంటనే వాళ్ళకు ఈ కొంచెమనే యూస్ఫుల్ అవుతుంది. మన డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందుకని నేను చేస్తున్నాను ఈ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.